ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. లగ్గంలా పిల్లగాడు మునిగిండు వీడియో గేమ్లా, చూసి పరేషాన్ అయింది పెళ్లి పిల్ల. కొత్త ఇంటి మీద పెట్టుకున్నాడు లారీని, జీవితం ఇచ్చిన బండికి చూపెట్టిండు ప్రేమని. సినిమా రేంజ్ ల గాల్లోకి ఎగిరింది కారు. ఇసుంటారమ్మంటే ఇల్లంతా నాదే అనడం, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం, సాయం చేసిన వాళ్ళకే వెన్ను పోటు పొడవడం. ఈ రోజుల్లో కొందరికి వెన్నతోటి పెట్టిన విద్య. సాయం చేసిన వాళ్ళను గంజిల ఈగ లెక్క తీసిపడేటోళ్ళు కూడా ఉన్నారు. చూస్తున్నాం కదా నుల్లా. అవసరం ఉన్నంతసేపు ఒక లెక్క, తీరినాక ఇంకో లెక్క అన్నమాట. సాయం చేసిన వాళ్ళనే ఏపో నువ్వేంది నీ లెక్కేంది అనేటోళ్ళు కూడా ఉన్నారు కదా. అయితే ఇప్పుడు వార్త ఏందంటే, ఇదేందయ్యా ఇది గమ్మత్తుకున్నది. లారీ మీద ఇండ్లని తీసుకుపోతుంటే చూసినాం గాని లారీ ఏంది ఇల్లెక్కింది. అయినా సాయం చేసిన వాళ్ళని మర్చిపోడు కామని చెప్పిండ్రు. సాయం చేసిన వాళ్ళనే ఇబ్బంది పెడుతున్న రోజులని. ఇప్పుడేమో లారీ ఇల్లు కథ చెప్తున్నారు. ఏందనంటే ముచ్చటంతా ఈ లారీ అన్న గురించేనుల్లా. అందుకే చూపెట్ను. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ లో ఉండే ఈ అమర్కాంత్ అన్న 15 ఏళ్ళు ఈడున్నప్పుడు లారీ క్లీనర్ గా చేరిండట. అటెంక లోన్ తీసుకొని ఈ లారీ కొంటే బగ్గ కలిసి వచ్చి పైసలు మంచిగానే వెనకేసుకున్నాడట. ఈ నడుమ ఇల్లును కూడా మంచిగానే కట్టుకున్నాడు. అయితే ఇన్నేళ్లు బతుకునిచ్చి ఒక తొవ్వ చూపిన లారీని అంత ఈజీగా తుక్కు కింద ఎందుకు మారుస్తానని చాలా అంటే చాలా ప్రేమతోని ఇగో ఈ ఉపాయం చేసి ఇల్లు మీద పెట్టుకున్నాడు. ఇన్ని రోజులు లారీ నన్ను మోసింది, ఇప్పుడు నా ఇల్లు లారీ మోస్తుందని చెప్తున్నాడు. కానీ చూడుండ్రుల్లా, అన్నకు లారీ అంటే ఎంత ప్రాణమో. మనుషులకు మనుషులే మోసాలు చేసుకొని చంపుకుంటున్న ఈ రోజుల్లా లారీ కొన్న ఇన్నేళ్లకు ఇల్లు కట్టుకొని ఇంటి మీద పెట్టడం అంటే అన్నది ఎంత మంచి మనసు అర్థం చేసుకోండ్రి. ఇక్కడ ఈ పెండ్లి పిల్లగాని చూడండి, రామాయణంలో పిడకల వేట అన్నట్టు ఒక దిక్కు పెండ్లైతున్నది, పిల్లగాడు పెళ్లి పీటల మీద కూర్చొని ఉన్నారు. మరి అంతల్లా ఏం ఎత్తిపోయింది అనుకున్నాడో ఏందో, ఫోన్ తీసి ఫ్రీ ఫైర్ ఆట ఆడు షురు చేసిండు. ఆ పిల్లనేమో ఈడెవడరా బాబు ఇట్లున్నాడు అని బిత్తర పోయి చూస్తుంటే వెనక పొంటి నిల్చున్న అమ్మలక్కల ముఖ చిత్రమేమో ఎవడురా నువ్వు ఇంత టాలెంటెడా ఉన్నావు అన్నట్టే పెట్టి నవ్వుకోవచ్చిండ్రు. బీహార్ రాష్ట్రం నవాడాలో జరిగింది ఇది. మరి పెళ్ళైనాకనన్నా పిల్లతో కాపురం చేస్తాడా, లేకుంటే వీడియో గేమ్లు ఆడుకుంటూనే కూర్చుంటాడా అనుకున్నారు కావచ్చు పెళ్లికి వచ్చిన సుట్టపోళ్ళు కదా. ఇవాళ రేపు రోడ్ల మీద జరుగుతున్న యాక్సిడెంట్లు చూస్తుంటే రోడ్డు మీద పోవాలంటేనే భయమవుతుందిలా. ఎటు నుంచి ఏ బండి వచ్చి గుద్దుతుందో తెలియదు. ఇంకొందరు ఉంటారు తెలుసో తెలియకనో డేంజరస్ స్టంట్లు చేసుకుంటా ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకుంటారు. అగో అక్కడ ఒకటి ఏం చేస్తుండో చూడుండ్రి. ఎవరిని చూస్తున్నారాను లైమోతెవరిని మరి ఏమనిపించిందో ఏందో ఉన్నట్టుండి రైలు మీదకి ఎక్కి అంగిడి చేసి తిరుగుతున్నాడు. ఆయన నెత్తి మీద ఉన్న హై టెన్షన్ కరెంటు వైర్లు తగలనా అంటే మలమల మాడిపోతాడు. అయినా గింత సుత భయం లేకుండా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతున్నాడు. ఓరు వారే సస్తవరా నాయన దిగురా కిందికి దిగురా అని పోలీసులు ఎంత మొత్తుకున్నా ఆడు దిగకుండా రైలు మీద ఉరుక్కుంటా అందరినా గంబట్టించిండు. ఇట్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రతాప్గఢ్ లో జరిగింది ఇది. లాస్ట్ కాన్ని ఎట్లనో అట్లా కిందికి దించి స్టేషన్ కొంచెం పోయినరట. ఈ మోతెవరి చేష్టలు ఇట్లా పాడుపడతాయి ఆడనేమో. అసలు ఏమైందనేది అర్థమైందా? మళ్ళొకసారి చూడండి. కారు రయ్యమని రాకెట్ లెక్క ఎట్లా గురుకుంటా పోయిందో చూడండి. మామూలుగా జేమ్స్ బాండ్ సినిమాలలో ఇట్లాంటి స్టంట్లు ఉంటాయి, కానీ ఇది సినిమా కాదు, నిజంగానే జరిగింది. రుమేనియా అనే దేశంలో కారు డ్రైవ్ చేస్తున్న డ్రైవర్ కు సడన్ గా స్ట్రోక్ వచ్చి ఎక్సలేటర్ ను గట్టిగా దొక్కేసరికి అది ఫుల్ స్పీడ్ తో ఇట్లా 2 కార్ల మీద నుంచి ఎగురుకుంటా పోయి ఒక పోల్ కు గుద్దుకొని కింద పడ్డదట. ఇది అంతా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అయింది. ఇక చూడండి ఎట్లున్నదో కథ. బయటికి పోతే ఎప్పుడు ఏమైతుందో తెలియకుండా పాడైంది. రైల్వే గేట్ ఉన్న కాడ రైలు వస్తుంటే గేట్ వేస్తారు తెలుసు కదా నోళ్ళ. అగో గా పెద్దపల్లి జిల్లాలో కూడా గస ఉంటుంది ఒక రైల్వే గేట్ ఉన్నది. ఆ టైంకు 2 గేట్లు తెరిచి ఉండేటాలకు ఒక డ్రైవరు కార్ నడుపుకుంటా ట్రాక్ దాటుతున్నాడు. పట్టాల మీదకు రాగానే 2వ దిక్కున్న గేటు పడ్డది. ఇంకేమున్నది, కారు పట్టాల మీద ఆగిపోయింది. అటు చూస్తేనేమో రైలు వచ్చే టైం అయింది, ఇటు చూస్తే గేట్ జామ్ అయిపోయింది. ఆ తర్వాత ఏమైందో చూడుండ్రి.
అచ్చం మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసినట్టే అనిపిస్తది. పెద్దపల్లి జిల్లా కునారం రైల్వే గేట్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ చూస్తే ఇగో ఈ కారు చూస్తున్న రానుల్లా గేట్లు ఓపెన్ ఉండేటాలకు డ్రైవర్ కార్ డ్రైవింగ్ చేసుకుంటా ట్రాక్ దాటుతుంటే సడన్ గా యువతల దిక్కున్న గేటు పడ్డది. ఓర్ని ఇదేం కథరో అనుకుంటా మళ్ళా వెనకకు పోదామని చూస్తే రెండో గేటు కూడా మూసుకుపోయింది. దాంతోని ఆ కారు పట్టాల మీదనే ఆగిపోయింది. గేట్ మ్యాన్ ఉరికొచ్చి గేట్ లావాడదామని చూస్తే ఆ గేట్ జామ్ అయి తెరుచుకోలే. ఇంకో దిక్కు ఆ ట్రాక్ మీద రైలు వచ్చే టైం అయింది. ఏమైతుందో అని గేట్ దగ్గర జమైన పబ్లిక్ మస్తు టెన్షన్ పడబట్టిర్రు. వెంటనే గేట్ మ్యాన్ స్టేషన్ మాస్టర్ కు ఫోన్ చేసి వచ్చి ఆ రైలును ఆగబట్టిర్రు. అయినా సుతా ఈ గేట్ తెరుచుకోలే. ఈ లోపు ఆ రూట్ లో వచ్చే ఇంకొన్ని రైళ్లను కూడా ఏడు కాడికి ఆపిర్రు. లాస్ట్ కు మెకానిక్లను తీసుకొచ్చి చాలా సేపు కష్టపడి గేట్ ఓపెన్ చేసినాక ఆ కార్ ఆడికెళ్ళి వెళ్ళిపోయింది. చూసిరా పబ్లిక్, మీరు సుతా రైల్వే గేట్ దాటుతున్నప్పుడు జర అటు ఇటు చూసుకొని దాటుండ్రి. ఏమంటున్నా? ఇది పోలీసులు దొరకబట్టిన బండ్ల గురించి ముచ్చట. అట్లని డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకున్న బండ్లు కాదవి. అయితే సౌండ్ పొల్యూషన్ చేస్తురని పట్టుకున్నారేమో, సైలెన్సర్లు వీకి రోడ్ రోలర్ తోటి దొక్కిచ్చుంటారు అంతే కదా అనుకుంటారు అనుల్లా. కాదు, మరి ఎందుకు దొరకబట్టిర్రు, వాటి కథ ఏందో తెలుసుకుందాం పాండ్రి. వేరే అతని దగ్గర ఉండే కీస్తో దొంగోని చేతికి తాళం ఇస్తారేంది సార్లు అనుకునేరు. బండ్ల తాళం ఎట్లా తీస్తారు, ఎట్లా కొట్టేస్తారు అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసు సార్లు. అగో ఏమో అంటాడు కవర్ తలిగించుకున్న కంత్రిగాడు. అతనికి తెలుసు ఏ కీ పెట్టింది అంటే అరిగిపోయింది కావాలి సార్. అరిగిపోయిన కీ కావాలా? ఆహా, అరిగిపోయిన కీ కావాలనా? ఇస్తారా, నీకోసం అరగ్గొట్టిస్తారు. నీ అద్దులేండి సారు, ఇప్పుడు ఆడ ఎట్లా తీస్తాడో చూపెట్టి లేనోనికి నేర్పినట్టు అవుతుంది. కానీ పక్కకు వచ్చేయండి. ఇక గుంటూరు కృష్ణ బాపట్ల బండ్లు ఎత్తుకపోతున్న బద్మాష్ గాలీలు ముగ్గురు ముఠానాట. వాళ్ళను అదివరకు కొట్టేసిన బండ్లను దొరకబట్టిండ్రు ఇప్పుడు పోలీసులు. మొత్తం ఎన్ని బండ్లు రికవర్ చేసిండ్రు సార్? మరి 21 లక్షల రూపాయల విలువైనటువంటి 37 టూ వీలర్స్ ని రికవరీ చేయడం జరిగింది. బాపురే, బండ్లు అనుకున్నారా బఠానీలు అనుకున్నారో కదా అవి. ఇలా గుండెల్లా గరం గరం సైలెన్సర్ కూర్చా. పబ్లిక్ జర ఇంటి బయట బండ్లు పెడితే హ్యాండిల్ లాక్ తీసినా ఎత్తుకబో రాకుండా ఏదైనా ఉపాయం చేసుకోండి. వీలైన మటుకు కాంపౌండ్ వాళ్ళ లోపట్నే పెట్టుకోండి బండ్లు. కుదిరితే GPS ట్రాకర్ పెట్టుకోండి. లేకుంటే చేతులు కాలినాక ఆయిల్ పూసుకున్న ఫాయిదేం ఉండదు. భద్రముల్లా పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు, కొండ శిల్వలు, ఆఖరికి తాచుపాములు కూడా ఊర్లలోకి వస్తున్నాయి, జనాలను చూస్తున్నాయి, వాళ్ళతోటి ముచ్చట పెడుతున్నాయి. మరి మేమెందుకు ఉత్తగా ఉంటాం? రోడ్ల మీదకి రావద్దా? ఊర్లకు పోయి జనాలను పలకరియొద్దా అని ఇక్కడ చూడుండ్రి ఒకళ్ళు రోడ్డు మీదకి ఎట్లా వచ్చిండ్రో. అమ్మ బాబోయ్, మొసలి, పెద్ద మొసలి. అగ చూడుండ్రి ఎంత నిమ్మలంగా రోడ్ దాటుతున్నదో. దేవుడా, తక్కువ పెద్దగా లేదుగా. ఓ మొసలి, ఎటు పోతున్నావే? గమ్మున చెర్లకో నదులకన్నా ఓవే. అట్లనే రోడ్డు మీద ఉన్న కిందికి దిగినా పట్టేస్తారే. ఇంకే ఉన్నది, పట్టేసిండ్రు కదా. బాప్రే బాప్రే, దీన్ని నోరు చూడుండ్రి ఎంత పెద్దగా ఉన్నదో. చూడుండ్రి గింతగానం తాళ్ళు కట్టినా తగ్గేదలే అన్నట్టు అలాతోని పోరాటం చేస్తున్నది. సంగారెడ్డి జిల్లాల రోడ్డు మీద తిరుగుతుంటే చూసి భయపడిన జనాలు ఫారెస్ట్ వాళ్లకు ఫోన్ కొడితే ఇగో గిట్ల పట్టి మళ్ళీ అడవిలకు తీసుకుపోయిర్రట. కానీ మొసలంటే మామూలు మొసలి కాదు పోన్రి, దిట్రగున్నది. మరి దీనికి ఎన్నేళ్ళుంటాయో గాని ఫారెస్ట్ వాళ్ళకైతే సుక్కలు చూపెట్టింది. ఇక ఇదిటు ఉంచి ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇట్లా సోషల్ మీడియా చేయంగా ఒక గమ్మత్ వార్తలు వస్తుంటాయి కదా, చూసేయండి. అరెవ్వా, కొన్నిసార్లు కొన్ని వీడియోలు చూస్తుంటే కళ్ళు చెమ్మగిలుతాయి. ఇగో ఇక్కడ అవ్వ ఏ ప్రాబ్లం వచ్చిందో ఏమో డాక్టర్ దగ్గరకు వచ్చింది చెకప్ కోసం అని. ఆయనతో చెకప్ అయిపోయినాక డాక్టర్ ఫీజు ఇవ్వాలి కదా. దానికోసం అని కవర్ల మూట కట్టుకొచ్చుకున్న పైసలను తీసి ఎతికి సార్ చేతుల పైసలు పెట్టింది. ఇదంతా చూసిన డాక్టర్ సాబు రివర్స్ లా అవ్వకే కొంత పైసలు ఇచ్చి మళ్ళీ ఏడికెంచి వచ్చినావు, ఏడుదాకా పోవాలని అరుసుకొని ఇంకింత పైసలు ఇచ్చి మరి పంపించిండు. ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడే అనిపిస్తుంది డాక్టర్లను దేవుళ్ళని ఎందుకంటారు అనేది. అరే వా, వెనకట కదా కచ్చరం బండ్లు కట్టుకొని గదే ఎడ్ల బండ్లు కట్టుకొని పోయినట్టే మంచిగా ఒంటెల బండ్లు కట్టుకొని పోతున్నారు కదా అందరికందరూ. రాజస్థాన్ రాష్ట్రంలోనే ఒక ఊరి నుండి ఇంకో ఊరికి పోతున్న వాళ్ళు వీళ్ళంతా అందరికందరూ ఒకటే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళట. ఆయన వీళ్ళు పోతుంటే ఆ తొవ్వలు ఉన్న వాళ్ళు ఒకరు వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టిండ్రు. కానీ వీటిని చూస్తుంటే బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి పాట యాదకొస్తున్నదిలే. చూసిరు కదా, ఇవి వాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.